హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో ఒక కొత్త అర్నింగ్ అప్లికేషన్ గురించి అయితే తెలుసుకుందాం. సో సింపుల్గా ఇందులో వచ్చేసి మీరు రిజిస్ట్రైజ్ అంటే సైన్ అప్ ప్రాసెస్ కంప్లీట్ చేసిన తర్వాత డైలీ ఈ యాప్ని ఓపెన్ చేసే చాలా మనకు ఈజీగా అయితే అర్నింగ్ అయితే ఉంటుంది. సో మీరు ఎలాంటి గేమ్ ప్లే చేయాల్సిన అవసరం లేదు, ఎలాంటి మీరు రెఫర్ చేయాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ ఓపెన్ చేసే చాలా మనకు అర్నింగ్ అయితే వస్తుంది. అండ్ ఇందులో వచ్చేసి మనకు మినిమం విత్డ్రా వచ్చేసి జస్ట్ 100 రూపీస్ మాత్రమే అయితే ఉంది. అండ్ మనకు ఈ యాప్ని వచ్చేసి నేను 1 మంత్ నుంచి అయితే ట్రై చేస్తున్నాను. 1 మంత్ నుంచి కూడా నాకు పేమెంట్ అయితే జెన్యూన్గా అయితే ఇస్తుంది. సో విత్ పేమెంట్ ప్రూఫ్ అయితే చూపిస్తాను ఈ వీడియోని మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్గా అయితే చూడండి, మీకే టోటల్ ప్రాసెస్ అయితే అర్థమవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోని స్టార్ట్ అయితే చేసేసాం. అండ్ ఇక్కడ కింద డిస్క్రిప్షన్లో మీకు యాప్ లింక్ అయితే ఇచ్చింటాను. సో ఇక్కడ యాప్ నేమ్ అయితే క్లియర్గా చెక్ చేసుకోండి. కేఎన్సీ చైన్ అనేది మనకు వెబ్సైట్ నేమ్. సో దీనికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో అయితే ఇవ్వను. సో ఎందుకంటే ఇది వచ్చేసి మనకు వెబ్సైట్, ఇందులో వచ్చేసి ప్రాసెస్ ఎలా ఉంటుందో క్లియర్గా చెప్తాను. సో దీనికి సంబంధించిన లింక్ మీకు టెలిగ్రామ్లో అయితే ఇస్తాను. సో నాకు కాంటాక్ట్ అవ్వండి. సో నాకు కాంటాక్ట్ అయితే సో మీకు ఈ వెబ్సైట్ సంబంధించిన లింక్ అయితే ఇస్తాను. సో టోటల్ ప్రాసెస్ అయితే చెప్తాను. సో తర్వాత మీరు అర్థం చేసుకొని నేను ట్రై చేయగలను అనుకున్న వాళ్ళు మాత్రం నాకు కాంటాక్ట్ అయితే కండి. సో ఏం చేస్తారంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ యాప్ గురించి అయితే తెలుసుకుందాం. సింపుల్గా ఇక్కడ మీరు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు కాంటాక్ట్ అవుతారో సింపుల్గా వాళ్ళు ఏం చేస్తారంటే సో లింక్ అయితే ఇస్తాను మీకు టెలిగ్రామ్లో. సో నాకు కాంటాక్ట్ అయిన వాళ్ళకి టెలిగ్రామ్లో లింక్ అయితే ఇస్తాను. ఆ లింక్ పైన అయితే క్లిక్ చేయండి. సో వన్స్ ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఇన్విటేషన్ కోడ్ అయితే ఉంటుంది. సింపుల్గా మీకు ఇంకో ఇన్విటేషన్ కోడ్ కూడా మీకు చెప్తాను డీటెయిల్గా. సో ఆ ఇన్విటేషన్ కోడ్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ అకౌంట్ దగ్గర సో మీ యొక్క మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ పాస్వర్డ్ అనే ఆప్షన్ అయితే ఉంది. సో పాస్వర్డ్ పైన అయితే క్లిక్ చేయండి. వన్స్ ఇక్కడ పాస్వర్డ్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత సెండ్ అని ఉంది కదా. సో సింపుల్గా సెండ్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో దానికి ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఓటీపీ అయితే వెరిఫై చేసేసేయండి. సో వన్స్ ఇక్కడ ఓటీపీ అయితే వెరిఫై చేసిన తర్వాత మళ్ళీ లాగిన్ అయితే అడుగుతుంది. సింపుల్గా మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో సో దాన్ని మొబైల్ నెంబర్ పాస్వర్డ్ ఇచ్చేసి మీరు లాగిన్ అయితే కావచ్చు. సో వన్స్ ఇక్కడ లాగిన్ అయిన తర్వాత మనకి ఇలాంటి పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ కింద మనకు క్లియర్గా చెక్ చేసుకుంటే 4 ఆప్షన్స్ అయితే కనిపిస్తుంటాయి. హోమ్, మషిన్స్, వ్యాలెట్, పర్సనల్ అని. సింపుల్గా ఇక్కడ పర్సనల్లో అయితే వచ్చేయండి. అండ్ వన్స్ ఇక్కడ పర్సనల్లో వచ్చేసిన తర్వాత ఇక్కడ మనకు మెయిన్ ఇంటర్ఫేస్ అయితే ఇక్కడైతే ఉంటుంది. సో ఇక్కడ మై డివైస్ కానివ్వండి, మై టీమ్ కానివ్వండి, మై టాస్క్ కానీ రీసెట్ మేనేజ్మెంట్ ఇలా అయితే ఉంటాయి. సో ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకుంటే టోటల్ అర్నింగ్స్ ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోండి. 717 రూపీస్ ప్లస్ ఒక రెఫర్ అయితే చేశాను. అందులో వచ్చేసి నాకు ఒక రెఫర్కి సో 150 రూపీస్ అయితే ఇస్తున్నారు. సో టోటల్గా ఈ ప్రాసెస్ ఏంటో క్లియర్గా చెప్తాను చూడండి. సో ఇది వచ్చేసి మనకు ఒక పవర్ బ్యాంక్ ఏదైతే అప్లికేషన్ ఉందో సో అలా మనకు పవర్ బ్యాంక్ టైప్. ఇందులో వచ్చేసి మనకు మినిమం ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి సో 585 రూపీస్. సో నేను 585 రూపీస్ ఒక డివైస్ అయితే కొన్నాను. సో ఆ డివైస్ వచ్చేసి మనకు 49 డేస్ అయితే వస్తుంది. సో ఆ 49 డేస్లో నాకు ఎంత వస్తుందంటే టోటల్ 1250 రూపీస్ ఎంత వస్తుంది. సో అబౌట్ 1000 రూపీస్ అయితే ఉంటుంది. అంటే సో మనం చేసింది ఒక మ్యాక్సిమం ఒక మినిమం 600 అనుకోండి. 600కి మనం డబల్ అయితే అర్నింగ్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకుంటే మనకు టోటల్గా అర్నింగ్ వచ్చేసి 1203 రూపీస్. అంటే మనకు దగ్గర 600 నుంచి 700 రూపీస్ ప్రాఫిట్ అయితే ఉంటుంది. సో ఇందులో వచ్చేసి మీరు ట్రై చేయాలనుకుంటే ఇది వచ్చేసి మనకు వెబ్సైట్ 1 మంత్ నుంచి అయితే ట్రై చేసినా నాకు పేమెంట్ కూడా రిసీవ్ అయితే అయింది. బట్ ఇంకా ఎన్ని రోజులు వర్క్ అవుతుందో క్లారిటీ అయితే లేదు. సో ఇలాంటి వెబ్సైట్స్ ఎప్పుడైనా స్టాప్ కావచ్చు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం నాకు కాంటాక్ట్ అయితే కావచ్చు. లేదు బ్రో జస్ట్ ఒక 500-600 కదా మేము ఇన్వెస్ట్ చేయగలము అనుకున్న వాళ్ళు మాత్రమే నాకు కాంటాక్ట్ అయితే కావచ్చు. సో ఒకవేళ మీకు ఈ యాప్ కన్నా వర్క్ అయింది అనుకోండి, సో మీకు ఎక్స్ట్రాగా 700 రూపీస్ ప్రాఫిట్ అయితే ఉంటుంది. అండ్ పర్ రెఫర్కి కూడా మనకు 150 రూపీస్ ప్రాఫిట్ అయితే ఉంటుంది. ఆ అమౌంట్ వచ్చేసి మనకు ఇన్స్టాంట్గా అయితే వస్తుంది. సో ఇది వచ్చేసి మీకు ఎలా ఉంటుందో ప్రాసెస్ క్లియర్గా చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజిస్టర్ అయితే కావండి. సో వన్స్ రిజిస్టర్ అయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే నాకు టెలిగ్రామ్లో అయితే కాంటాక్ట్ అండి. సో వన్స్ ఇక్కడ కాంటాక్ట్ అయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ నాకు సో మీ యొక్క వ్యాలెట్లో అయితే ఒక 585 రూపీస్ రీఛార్జ్ అయితే చేసుకోవాలి. దానికోసం ఇక్కడ వ్యాలెట్ అనే ఆప్షన్ అయితే ఉంది. వ్యాలెట్ పైన అయితే క్లిక్ చేయండి. వ్యాలెట్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రీఛార్జ్ అనే ఆప్షన్ అయితే రీఛార్జ్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. సో వన్స్ ఇక్కడ రీఛార్జ్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు 3 ఆప్షన్స్ అయితే కనిపిస్తుంటాయి. ఓషన్ పే కానీ, జేఎఫ్ పే కానీ, ఓషన్ యూపీఐ పే కానీ. సో ఏదో ఒకటి సెలెక్ట్ అయితే చేసుకుని ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఓషన్ యూపీఐ సెలెక్ట్ అయితే చేశాను. అండ్ ఇక్కడ అమౌంట్ అయితే అడుగుతుంది. సింపుల్గా మీరు ఏం చేస్తారంటే 585 రూపీస్ అయితే ఎంటర్ చేయండి. సో మనకు అదొక పర్చేస్ అంటే పవర్ బ్యాంక్ పర్చేస్ వచ్చేసి మనకు ఫస్ట్ మినిమం ఇన్వెస్ట్మెంట్ సో 585 రూపీస్. ఎవరు కూడా అబౌవ్ 585 రూపీస్ కంటే రీఛార్జ్ కూడా చేయండి. అండ్ ఎక్విప్మెంట్ కూడా బై చేయండి. సింపుల్గా మీరు ఏం చేస్తారంటే సో 585 రూపీస్ మాత్రం ఇక్కడ ఎంటర్ చేసి రీఛార్జ్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. సో వన్స్ ఇక్కడ రీఛార్జ్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఇంకో పేజ్కి అయితే తీసుకువెళ్తుంది. సో ఇక్కడ నుంచి మనకు పేమెంట్ మెథడ్ అయితే చేసుకోవాలి. సింపుల్గా ఇక్కడ కన్ఫర్మ్ పైన అయితే క్లిక్ చేయండి. సో వన్స్ ఇక్కడ కన్ఫర్మ్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి మీకు ఒక యూపీఐ అంటే ఒక క్యూఆర్ కోడ్ అయితే వస్తుంది కదా. సో ఈ క్యూఆర్ కోడ్ని మీరు ఏ దేంట్లో కానీ పేటీఎం నుంచి కానీ, గూగుల్ పే కానీ, ఫోన్పే కానీ సో ఈ క్యూఆర్ కోడ్ని
అంటే స్కాన్ చేసి అమౌంట్ అయితే పే చేసుకోవచ్చు. సో లేదు ఇంత ప్రాసెస్ కంటే మీరు సింపుల్గా సో ఓషన్ పే అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓషన్ పే సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇందులో కూడా 585 రూపీస్ ఓపెన్ చేసి సో ఇక్కడ రీఛార్జ్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. వన్స్ ఇక్కడ రీఛార్జ్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు సో వాళ్ళ యొక్క యూపీఐ ఐడి అయితే ఇస్తున్నారు. సో వాళ్ళ యూపీఐ ఐడి నుంచి మీరు పేమెంట్ అయితే చేసుకోవచ్చు. సో ఈజీగా మీరు అంటే రీఛార్జ్ అయితే చేసుకుంటారు కదా. సో ఈ రీఛార్జ్ అమౌంట్ ఇక్కడ 585 రూపీస్ ఇక్కడైతే చూపిస్తుంది. సో ఈ రీఛార్జ్ చేసిన అమౌంట్ 585 రూపీస్ ఏమైతే ఉందో సో దీంతో మీరు ఒక ఎక్విప్మెంట్ అయితే బై చేసుకోవాలి. సింపుల్గా దాన్ని ఏం చేస్తారంటే ఇక్కడ మిషన్ అనే ఆప్షన్ అయితే ఉంది. మిషన్ పైన అయితే క్లిక్ చేయండి. సో వన్స్ ఇక్కడ మిషన్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు 585 రూపీస్ సంబంధించిన సో మనకు ఒక ఎక్విప్మెంట్ అయితే ఉంది కదా. సింపుల్గా ఇక్కడ దీనిపైన అయితే క్లిక్ చేసి మీరు వ్యూ అనే ఆప్షన్ అయితే ఉంది. వ్యూ పైన అయితే క్లిక్ చేయండి. వ్యూ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ బై నౌ అనే ఆప్షన్ అయితే ఉంది. సింపుల్గా ఇక్కడ బై నౌ పైన అయితే క్లిక్ చేసేసేయండి. పేమెంట్ మెథడ్ అయితే సెలెక్ట్ చేసుకొని చెప్తుంది. సో ఓకే పైన అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రీఛార్జ్ ఉంటుంది, బ్యాలెన్స్ అయితే ఉంటుంది. సింపుల్గా ఇక్కడ బ్యాలెన్స్ని అయితే సెలెక్ట్ అయితే చేసుకొని బ్యాలెన్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత బై నౌ అయితే క్లిక్ చేసేసేయండి. సో ఇంతే మనకు సో ఈ ఏదైతే మిషన్ బై చేసామో సో దీంతో మనకు డైలీ ఎర్నింగ్స్ వచ్చేసి 24 రూపీస్ అయితే వస్తుంది. సో మీరు ఎవరికైనా రెఫర్ చేసి ఉంటారో సో వాళ్ళ నుంచి కూడా అమౌంట్ అయితే వస్తుంది. సింపుల్గా మీరు ఏం చేస్తారంటే అంటే డైలీ మనం చెక్ ఇన్ చేసుకున్న ఏదైతే 24 రూపీస్ ఉందో సో దాన్ని ఎలా క్లెయిమ్ చేసుకోవాలంటే సింపుల్గా ఇక్కడ పర్సనల్ అనే ఆప్షన్ అయితే ఉంది. సో పర్సనల్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మై డివైస్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దీనిపైన అయితే క్లిక్ చేయండి. అండ్ దీనిపైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఒప్టైన్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. ఒప్టైన్ పైన అయితే క్లిక్ చేస్తే చాలు. సో మీరు ఏదైతే డైలీ ఎర్నింగ్ ఉందో సో ఆ డైలీ ఎర్నింగ్ అయితే ఇక్కడ మీరు క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. సో నేను ఒక రెఫర్ అయితే చేశాను. సో నాకు డైలీ ఎర్నింగ్ 24 రూపీస్తో పాటు ఎక్స్ట్రా అమౌంట్ కూడా అయితే వచ్చేసింది 3 రూపీస్. సో నా కింద జాయిన్ అయ్యి రీఛార్జ్ చేసిన అతను కూడా ఒక ఎక్విప్మెంట్ అయితే బై చేశాడు. సో అతను కూడా డైలీ క్లెయిమ్ అయితే చేస్తున్నాడు కాబట్టి దానికి సంబంధించిన కమిషన్ కూడా అయితే యాడ్ అయితే అవుతుంది. సో ఇలా మీరు ఈజీగా మీరు డైలీ యాప్ని ఓపెన్ చేసి జస్ట్ సైన్ ఇన్ చేసుకుంటే చాలు. సో మీ అమౌంట్ అయితే డైలీ అర్నింగ్ అయితే ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనకు ఇన్విటేషన్ ప్రాసెస్ గురించి అయితే చెప్తాను చూడండి. దానికోసం ఇక్కడ మై టాస్క్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. సింపుల్గా మై టాస్క్ పైన అయితే క్లిక్ చేయండి. మై టాస్క్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఇక్కడ నుంచి మీ ఫ్రెండ్స్కి అయితే రెఫర్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ మీకు మై టీమ్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. మై టీమ్ పైన అయితే క్లిక్ చేసేసండి. వన్స్ ఇక్కడ మై టీమ్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకుంటే సో ఇక్కడ నుంచి మీ ఫ్రెండ్స్కి అయితే ఇన్వైట్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ కాపీ అయితే అవుతుంది. డైరెక్ట్గా మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసుకోవచ్చు. సో ఎవరైతే మీ లింక్తో జాయిన్ అయ్యి సో మీ రెఫర్ కోడ్ ఎంటర్ చేసి అతను కూడా 585 రూపీస్ రీఛార్జ్ చేసి ఒక ఎక్విప్మెంట్ బై చేస్తుంటే సో డైలీ అతను క్లెయిమ్ చేసుకుంటే మీకు కమిషన్ అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ 150 రూపీస్ అయితే ఒక సో పర్ రెఫర్కి అయితే చెప్పాను. సో ఈ 150 రూపీస్ మీకు రావాలంటే మీరు మీరు రెఫర్ చేసిన అతను కంపల్సరీగా సో రీఛార్జ్ చేసి ఒక ఎక్విప్మెంట్ అయితే బై చేసుకోవాలి. సో బై చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే సో నాకు కాంటాక్ట్ అయితే అవ్వండి. సో మీరు రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్ అండ్ మీ ఫ్రెండ్తో రిజిస్టర్ అంటే మీ లింక్ ఎవరైతే జాయిన్ అయ్యారో సో నీ కింద జాయిన్ అయిన వాళ్ళ నెంబర్ రిజిస్ట్రేషన్ నెంబర్ నాకు అయితే పంపించండి. సో మీకు 150 రూపీస్ సంబంధించిన ఒక గిఫ్ట్ కార్డ్ అయితే వస్తుంది. అంటే ఒక కోడ్ అయితే వస్తుంది. ఆ కోడ్ని ఏం చేస్తారంటే మీకు ఇక్కడ పర్సనల్లో వచ్చేసిన తర్వాత గిఫ్ట్ మేనేజ్మెంట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. గిఫ్ట్ మేనేజ్మెంట్ అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యాడ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. యాడ్ పైన అయితే క్లిక్ చేయండి. సో ఆ కోడ్ ఏదైతే ఇస్తున్నానో ఆ కోడ్ అయితే ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ ఒప్టైన్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. అండ్ దీంతో మనకు ఒక టోటల్ ఏదైతే గిఫ్ట్ అమౌంట్ ఉందో సో 150 రూపీస్ అయిన బోనస్ అంటే రెఫర్ అమౌంట్ టోటల్గా మీకు యాడ్ అయితే అవుతుంది. దాన్ని డైరెక్ట్గా మీరు విత్డ్రా అయితే చేసుకోవచ్చు. అండ్ దీంతో మనకి ఇంకా ఎక్స్ట్రా బెనిఫిట్ కూడా అయితే ఉంది. ఏంటంటే మనకి ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకుంటే ఇక్కడ అబౌట్ అనే ఆప్షన్ అయితే ఉంది. అబౌట్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత దీని యొక్క సో కంపెనీ అయితే చెక్ అయితే చేసుకోవచ్చు మీరు. అండ్ ఇందులో వచ్చేసి మీరు ఏం చేస్తారంటే సో ఇందులో వచ్చేసి మీరు ఒకే రోజు 2 మెంబర్స్ని రెఫర్ చేశారనుకోండి సో మీకు ఎక్స్ట్రాగా అమౌంట్ కూడా అయితే వస్తుంది. పర్ రెఫర్కి మనకు 150 రూపీస్ అయితే సెకండ్ ఇన్విటేషన్కి మీకు ఒకే రోజు ఇన్విటేషన్ చేస్తే సో ఫస్ట్ ఇన్విటేషన్కి 150 రూపీస్, సెకండ్ ఇన్విటేషన్కి 200 రూపీస్, సో థర్డ్ ఇన్విటేషన్కి 250 రూపీస్, ఫోర్త్ ఇన్విటేషన్కి 300 రూపీస్, ఫిఫ్త్ ఇన్విటేషన్కి సో 350 రూపీస్. ఏదైతే మనకు ఒకే రోజు మీరు ఇంక్రీజ్ చేసుకుంటూ పోతే ఇన్విటేషన్స్ అంత అమౌంట్ అయితే ఇంక్రీజ్ అయితే అవుతుంది. సో దాన్ని డైరెక్ట్గా మీరు యాడ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. యాడ్ పైన అయితే క్లిక్ చేసి ఒక గిఫ్ట్ అయితే వస్తుంది కదా సో దాన్ని డైరెక్ట్గా మీరు విత్డ్రా అయితే చేసుకోవచ్చు. మినిమం విత్డ్రా కూడా మనకు సింపుల్గా 100 రూపీస్ అయితే ఉంది. సో మీరు దీన్ని విత్డ్రా చేసుకోవాలంటే సింపుల్గా ఇక్కడ వ్యాలెట్ అనే ఆప్షన్ అయితే ఉంది. వ్యాలెట్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ విత్డ్రా పైన అయితే క్లిక్ చేయండి. విత్డ్రా పైన క్లిక్ చేసిన తర్వాత సింపుల్గా మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. సో మీరు పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ కూడా యాక్సెప్ట్ అయితే చేస్తుంది. దాన్ని కూడా మీరు యూజ్ అయితే చేసుకోవచ్చు. సింపుల్గా ఇక్కడ విత్డ్రా అమౌంట్ ఇక్కడ 100 రూపీస్ ఎంటర్ చేసి కన్ఫర్మ్ విత్డ్రా పైన అయితే క్లిక్ చేసేసేయండి. సో విత్డ్రా చేసిన అమౌంట్ వచ్చేసి వితిన్ మీకు 2 డేస్లో అయితే క్రెడిట్ అయితే అవుతుంది. సో ఇన్స్టెంట్గా అయితే రాదు, 2 డేస్లో అయితే డెఫినెట్గా అయితే క్రెడిట్ అయితే అవుతుంది. సో నా యొక్క పేమెంట్ ప్రూఫ్ అయితే చూపిస్తాను మీకు. సో ఆల్రెడీ మీకు వెబ్సైట్లో కూడా చూపించాను ఎంత అమౌంట్ విత్డ్రా చేశాను అనేది. టోటల్గా 700 రూపీస్ వరకు నేను విత్డ్రా అయితే చేశాను. సో ఇది వచ్చేసి నా ఫస్ట్ అకౌంట్. అండ్ ఇక్కడ ఈరోజు నాకు పేమెంట్ రిసీవ్ అయితే అయింది. సో ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. మనీ రిసీవ్డ్ 103 రూపీస్ అయితే రిడీమ్ చేశాను. 103 రూపీస్ అయితే వచ్చేసింది. అండ్ దీని యొక్క విత్డ్రా రికార్డ్స్ కూడా చూపిస్తాను మీకు. సింపుల్గా ఇక్కడ ఏం చేశానంటే సో ఇక్కడ పర్సనల్లో అయితే వచ్చేయండి. ఇక్కడ వ్యాలెట్లో అయితే వచ్చేయండి. వ్యాలెట్లో వచ్చేసిన తర్వాత ఇక్కడ వ్యాలెట్ ట్రాన్స్ఫర్ పైన అయితే క్లిక్ చేస్తున్నా.
సో ఇక్కడ ఫండింగ్ డీటెయిల్స్లో అయితే వస్తాం. సో ఫండింగ్ డీటెయిల్స్లో ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ విత్డ్రా పైన అయితే క్లిక్ చేసిన ఇక్కడ చూసుకోవచ్చు ఎన్ని టైమ్స్ విత్డ్రా చేశాను అనేది. సో 11th మంత్ అంటే మనకు నవంబర్ నుంచి అయితే యూస్ చేస్తున్నాను. 100% పేమెంట్ కూడా అయితే వస్తుంది నాకు. సో ఫస్ట్ ఏదైతే ఉందో సో 150 రూపీస్ విత్డ్రా చేశాను, 105 రూపీస్, 113 రూపీస్, 106, 108 రూపీస్ కూడా విత్డ్రా అయితే చేశాను. సో పేమెంట్ అయితే 100% అయితే వస్తుంది. అండ్ మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి నేను కూడా బై చేయగలను అనుకున్న వాళ్ళు మాత్రం సో మీ రిస్క్తో మీరు ట్రై అయితే చేసుకోవచ్చు. సో ఎవరైనా ట్రై చేయాలనుకుంటే సో నాకు టెలిగ్రామ్లో కాంటాక్ట్ అయితే కావచ్చు. సో టెలిగ్రామ్లో ఎలా కాంటాక్ట్ కావాలంటే సింపుల్గా ఇక్కడ టెలిగ్రామ్ యాప్ని అయితే ఓపెన్ చేయండి. సో యాప్ని ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మన యొక్క ఛానల్ అయితే వస్తుంది. మన ఛానల్ పైన అయితే క్లిక్ చేయండి. సో మన ఛానల్ జాయిన్ అయిన తర్వాత ఇక్కడ మీకు యువ టెక్నికల్ అని ఒక బ్యానర్ అయితే కనిపిస్తుంది పైన. సింపుల్గా దానిపైన క్లిక్ చేసిన తర్వాత ఫర్ ఎనీ డౌట్స్ కాంటాక్ట్ అనే ఆప్షన్ అయితే ఉంది. సో ఇక్కడ నుంచి నాకు కాంటాక్ట్ అయితే డైరెక్ట్గా కావచ్చు. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను మీకు అయితే క్లారిఫై చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ వీడియోలో. వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.